హలో అందరికి. వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో టాలీ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. సో మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని కానీ ఏదైనా మీకు నచ్చిన బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని అందులో టాలీ ప్రైమ్ డౌన్‌లోడ్ అని టైప్ చేయాలి. టాలీ ప్రైమ్ డౌన్‌లోడ్ ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాలీ సొల్యూషన్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1 చూపిస్తుంది కదా. ఇది వచ్చేసి లేటెస్ట్ వర్షన్. రీసెంట్ గా అప్డేట్ చేసిన వర్షన్ ఇది. అలాగే టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అనేసి చూపిస్తుంది కదా. ఇది సిఏస్ అండ్ ఆడిటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో మనకు అవసరం లేదు. ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ లేదా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మనం టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1 అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ డౌన్లోడ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది, యారో మార్క్ చూపిస్తుంది కదా. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఈ సెటప్ ఫైల్ ని తీసుకొని మీకు కావాల్సిన డ్రైవ్ లో, ఐ మీన్ సి కావచ్చు, ఈ కావచ్చు, డి కావచ్చు, ఇలా డ్రైవ్స్ ఉంటాయి కదా. ఈ డ్రైవ్స్ లో మీకు కావాల్సిన డ్రైవ్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెటప్ ఫైల్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీని మీద క్లిక్ ఇచ్చి ఈ సెటప్ ఫైల్ ని మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకొని నేను ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, దేనిలో అయినా మనం టాలీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే సిలో కాకుండా డి గాని ఈ గాని ఈ రెండిట్లో ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. సో నేను ఈలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను టాలీ ప్రైమ్ వర్షన్ 6.1 కాబట్టి నేను 6.1 అని ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇచ్చి పేస్ట్ చేయండి. సో ఈ సెటప్ ఫైల్ ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. సో డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఎస్ అని ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు ఈ సెటప్ ఫైల్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలి అనేసి అడుగుతుంది. ఐ మీన్ ఏ పాత్ లో మీకు ఇన్స్టాల్ అవ్వాలి, సిలోనా డిలోనా ఎక్కడ. మీ పాత్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 2 టైమ్స్ నేను ఇన్స్టాల్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది. మీకు ఇలా అయితే చూపించదు న్యూగా ఇన్స్టాల్ చేసుకుంటున్నట్లయితే. సో నేను ఇప్పుడు ఇన్స్టాల్ న్యూ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్స్టాల్ న్యూ అన్నప్పుడు అప్లికేషన్ పాత్ చూసారా, డిఫాల్ట్ గా సిలో వచ్చేసింది. నాకైతే సిలో ఇన్స్టాల్ అవ్వడం వద్దు, నేను వేరే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. సో కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్ పాత్ అనేసి, ఈ పాత్ ని మనం చేంజ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఈలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పాత్ ని ఈ డ్రైవ్ లో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ లో తీసుకొని ఈ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చి దెన్ ఎస్కేప్. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా అప్లికేషన్ పాత్ ఈ టాలీ ప్రైమ్ 6.1 అని చూపిస్తాం. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ట్ టాలీ ప్రైమ్, దీని మీద క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు ఇక్కడ టోటల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డూ యూ వాంట్ టు అలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్ టు యాక్సెస్ దిస్ యాప్ అని అడుగుతుంది. అలో చేయండి. ఇలా ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అనేసి చూపిస్తుంది. ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే ట్రై ఇట్ ఫర్ ఎడ్యుకేషనల్, నెక్స్ట్ యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అండ్ యాక్టివేట్ న్యూ లైసెన్స్. మీరు కనుక న్యూ లైసెన్స్ పర్చేస్ చేసి యాక్టివేట్ చేసుకుంటున్నట్లయితే యాక్టివేట్ న్యూ లైసెన్స్ మీద క్లిక్ చేస్తారు. అలాగే సీరియల్ నెంబర్, కీ నెంబర్ పేస్ట్ చేసి మీరు టాలీని యాక్టివేట్ చేసుకొని రన్ చేసుకుంటారు.
లేదు మీరు ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నట్లయితే ట్రై ఇట్ ఫర్ ఎడ్యుకేషనల్ అనేసి క్లిక్ చేయండి. టాలీప్రైమ్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మా ఛానల్ ఏకే సాఫ్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్లో రావడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.